అప్పుడు నిజం పచ్చి అబద్ధాలు చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళంతా ఒకటే కొట్టుతుంటే కూడా ఒక్కళ్ళు వచ్చి ఇడిపోయారు. పాలేళ్ళకి ఈమెకి ఇట్టుండే మొగం చెయ్యరు కొట్లాడి. ఇప్పుడు మంచిగా అయ్యారు వాళ్ళు. ఇప్పుడు మంచిగా అయ్యారు. అందుకేలా మళ్ళీ బావ బిడ్డను చేసుకుంటే ఆయనకు చిన్న కొడుకుని చేసుకున్నది మళ్ళీ వాళ్ళ ఇళ్ళకి వాళ్ళ భార్యనే తన భార్యని 2 సార్లు పోలీస్ స్టేషన్ పెట్టింది మేడం. తనకి మొత్తమని కొడుతున్నాను ఇట్లానే మేడం. మేము అందరం ఒక ఇంట్లో ఉంటాం కదా. వాళ్ళ పేరెంట్స్ ఏం చేశారు అంటే వీడు అదే వాళ్ళ ఇంట్లో అందరు కలిసి ఉంటే వీళ్ళు బాధపడరని బయటికి వెళ్ళమని అలా కావమని కేసు పెట్టింది మేడం. పిల్లలను నేను చూడను ఏం చూడను అని కేసు పెట్టింది ఫస్ట్. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళ చుట్టాలు చెప్పిన వల్ల ఆ మాటలు నమ్మి పెట్టింది. పెడితే అక్కడికి వెళ్ళి సెటిల్ చేసినాం. సెటిల్ చేసిన తర్వాత మా అమ్మ నేను కూర్చొని నా భార్యకి నచ్చ చెప్పినాం. ఇప్పుడు ఆమె ఎట్లాగో తిరుగుతుంది, వీళ్ళు పిల్లలు ఆగమైపోతారు. మనం పైసలు పెట్టి చదివించేది ఏం లేదాడ. అక్కడ నుంచి మేడం వాళ్ళు చదివిస్తారు. కానీ మనం వండి పెట్టడం ఒక వారికి అని నచ్చ చెప్పినాము. ఆమె ఒప్పుకుంది. అయిపోయి కూడా దగ్గర 2 years అయిపోయింది మేడం కేసు అయిపోయి కూడా. ఇప్పుడు నాకు 2 పిల్లలు. ఆ పిల్లలతో పాటు ఆ పిల్లలకి అందరికి వండి పెడుతుంది ఆమె కూడా. ఇది మేడం పిల్లల కోసం కాదు మేడం వాళ్ళ కొట్లాట అంతా. పిల్లల కోసం అయితే కాదు. మేము యాక్చువల్గా గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంటాం మేడం. నా బిడ్డ అయ్యి ఈ మధ్యన సీజన్ ఉన్నప్పుడు చేస్తాడు, సీజన్ లేనప్పుడు ఇంట్లోనే ఉంటాడు. ఒక్కడు ఎడ కష్టపడతాడు. నేను బయటికి వెళ్ళి పని చేసుకొచ్చి ఇచ్చినా గానీ ఇయ్యాలన్నప్పుడు ఏం చేయాలి మేడం? ఉప్పర్ పని చేసిన నీ చెల్లెల్లో పెట్టుకున్నా నీ అమ్మ మాకు గతి లేక ఆడపిల్ల కష్టం పిల్ల నా అక్కలకు నా చెల్లెళ్ళకి గతి లేక నా బిడ్డలకు నాకు గతి లేక పెట్టింది గతి వల్ల నా బిడ్డ కన్నకచ్చని చేసి ఇప్పుడు ఇల్లు కట్టుకుంటుర్రు. నీ మొగడు సంపాదించింది లేదు, నీ కొడుకు సంపాదించిన ఇల్లు కట్టలే, నీ కోడలు నీ మొగడు సంపాదించి ఇల్లు కట్టలే. ఇప్పుడు వాళ్ళ తల మీకు వెళ్ళి కన్నకచ్చని చేసి ఇప్పుడు ఇల్లు కట్టింది. తెల్లం దాకా ఇల్లు కట్టిర్రు. తెల్లం దాకా ఇటుకలు మోసింది. తెల్లం దాకా రేకులు మోసింది నా బిడ్డ ఇల్లు కట్టడానికి. నీకు గతిలో నాకు పెట్టాది, నాకు పెట్టాది, నాకు పెట్టాది. చెల్లెళ్ళకి అక్కడ పెట్టింది. అలా చేసుకున్న మొగాడు లేక పెట్టింది. ఈమె ధనాస్త్రాలని దానికి ఎత్తుకొచ్చి పెట్టింది. ధనాస్త్రాలు ఎత్తుకొచ్చి పెట్టింది. అక్కడ అడుగుతున్నాను సమాధానం. పైసలతో అట్లా కాదమ్మా. పైసలతో ఇల్లు కట్టుకున్నాం కదా. ఆమె పైసలతో ఇల్లు కట్టుకున్నా. ఎన్ని లక్షలు సంపాదించి ఏం పని చేసి అన్ని లక్షలు సంపాదించి ఇల్లు కట్టుకునే అంత 2 సంవత్సరాలు పని చేసి 1,50,000 సంపాదించుకున్నావు కదా. ఏం చేసినాం మళ్ళీ? ఎవడు కొట్టిండో దెబ్బ కొట్టాం కానీ మేము ఎన్నిసార్లు కొట్టలేదు. ఎన్నిసార్లు కొట్టలేదు. అన్నిసార్లు కొడితే కేసులు పెట్టేది. ఇలా చిన్నాళ్ళు ఇలా మళ్ళీ కొట్టరు షేర్ చేయలేదు రా నీ పిల్లలు పట్టుకొని చెప్పొచ్చు. వాళ్ళకే ఫోన్ చేసి కనుక్కోమని చెప్పండి మేడం. వాళ్ళే చెప్పుకో కాదు కొట్టండి మేడం. తల్లిగా నువ్వు నిర్వర్తించవలసినటువంటి పాత్ర ఏ స్థాయిలో నిర్వర్తించావు అన్నది ఒకసారి మాట్లాడుకోవాలి. అయితే నిన్ను చూస్తే కనుక మాకు అందరికీ బాధగా ఉందమ్మా. ఎందుకంటే ఒక భార్య స్థానంలో ఫస్ట్ వచ్చావు. రెండోది సైకలాజికల్గా నువ్వు ఎప్పుడు దెబ్బతిన్నావు అంటే కనుక ఇప్పుడు తల్లి కానీ తల్లి అయ్యావు. అంటే నా పిల్లలే అని చెప్పుకునేదానికి ఉన్నారు కానీ పిల్లలు ఎవరు నీ దగ్గర నీ సమక్షంలో లేరు, నీ దగ్గర లేరు. సో భార్య లేదు, తల్లి లేదు. అయితే ఇటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితి బహుశా చాలా తక్కువ మందికి వస్తుంది. అందులో నువ్వు ఒకదాను అవటం అన్నది నువ్వు చేసుకున్నటువంటి కర్మ పాపం ఏంటన్నది పక్కన పెడదాం. అయితే దీనికి ప్రధానంగా 2 అంశాలు మనం మాట్లాడుకోవాలమ్మా. ఒకటి ఏంటంటే ఈ కంప్లైనింగ్ నేచర్. అంటే ఏంటంటే అడ్జస్ట్ అవ్వగలిగేటటువంటి తత్వం, ఆ గుణం నీలో లేదు. ఇప్పుడు ఏంటంటే వీళ్ళు అందరూ కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అందరూ కూడా పిల్లల్ని తప్పించి ఇక్కడ పెద్దవాళ్ళు ఎవరైతే కూర్చున్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరు నిన్ను ఏ విధంగా వాడుకున్నారు అన్నది నేను తర్వాత చెప్తాను. ఏదైనా కూడా క్రమశిక్షణ లోపం అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుందమ్మా. అంటే ఆ క్రమశిక్షణ లోపం అంటే ఏంటంటే ఒక తల్లికి పిల్లలు ఇచ్చేటటువంటి గౌరవం బట్టి ఒక తల్లి యొక్క క్రమశిక్షణ ఎలా ఉంది అన్నది మనం ఖచ్చితంగా చెప్పేయచ్చు.
నీ కన్న పిల్లలు ఓకే, మిగతా పిల్లలు చిన్నవాళ్ళు అయినా కూడా గణేష్ పెద్దవాడే, కానీ గణేష్కి కూడా నీ మీద ఒక చెడు అభిప్రాయం కలిగింది అంటే కనుక వాళ్ళు ఎంత పొల్యూట్ చేసినా కూడా, అంటే వాళ్ళేమీ పంచపక్ష పర్వణాలు పెట్టేసి రాజభోగాలు ఇస్తూ వాళ్ళని ఏమీ పెంచలేదు, వాళ్ళ మీద ఇతను అంత ప్రీతిపాత్రుడు అవటానికి. కానీ ఏంటంటే ఇద్దరు కొట్లాడుకుంటున్నప్పుడు సొంత కన్న తల్లి మీదే ఇందాక అబ్బాయి చేసుకునేటటువంటి పరిస్థితి వచ్చింది అంటే కనుక అక్కడ మనం ఎంత క్రమశిక్షణలో ఉన్నాము అనేటటువంటిది. బహుశా ఏంటంటే చనిపోయినటువంటి వ్యక్తి గురించి ఈరోజు మాట్లాడకూడదు, కానీ అతను ఇక్కడ లేకుండా మనం మాట్లాడుకోవచ్చు, కానీ అతను బట్టి ఈ మొత్తం వ్యవహారం అంతా నడిచిందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకటి, పిల్లలు లేరు అని చెప్పి నిన్ను పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత ఇలా ఒక స్కూల్ పెట్టినట్టుగా ఒక ఏకతాటిగా పిల్లల్ని ఈ విధంగా కనటం, ఇప్పుడు అతను చనిపోయిన తర్వాత మీరు అందరూ కొట్టుకు చావటం, అంటే ఇవన్నిటికీ ప్రధాన మూలమైన కారకుడు మీ భర్త. అయితే ఏంటంటే అతను ఇప్పుడు లేడు కాబట్టి అతని గురించి మనం మాట్లాడుకోవటం అన్నది అనవసరం. అయితే ఇక్కడ జరిగినటువంటి అంశం ఏంటంటే ఎప్పటి వరకు అయితే అతను బతుకున్నాడో కొంతవరకు నీ క్రమశిక్షణ అన్నది ఉన్నదమ్మా, కొద్ది డిసిప్లిన్ అన్నది ఉంది. ఎప్పుడైతే అతను చనిపోయాడో ఆ తర్వాత నీ క్రమశిక్షణ లేకుండా అయిపోయింది. అంటే ఒక తల్లి అనేటటువంటి అంశాన్ని నేను ఎందుకు అంత స్పష్టంగా చెప్తున్నాను అంటే కనుక, తల్లి అనేటటువంటి పాత్రలో 2 క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఒకటి అవైలబిలిటీ, రెండోది క్వాలిటీ. అవైలబిలిటీ అంటే ఎప్పుడైనా నా తల్లి నాకు ఉంటుంది, ఎప్పుడు నాకు కష్టం వచ్చినా నష్టం వచ్చినా కూడా నా తల్లి ఉంటుంది, ప్రపంచంలో నాకు ఎన్ని బాధలు వచ్చినా కూడా నా తల్లి నా దగ్గర సహాయం చేయడానికి వస్తుంది అనేటటువంటి నమ్మకం కలిగించడం తల్లి యొక్క లక్షణం. రెండోది ఏంటంటే క్వాలిటీ. మీరు ఎక్కడికన్నా వెళ్ళండి, ఎంతైనా కష్టపడండి, ఎన్ని పనులన్నా చేసుకోండి, సాయంత్రం వచ్చి పిల్లలతో పాటు 1 గంట పాటు సేద తీరితే వాళ్ళతో పాటు ఉండి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకుని వాళ్ళతో పాటు కూర్చొని చదివిస్తే కనుక చాలు. దీనికి గంటల తరబడి పిల్లలతో కాలక్షేపం చేయవలసినటువంటి అవసరం లేదు. ఈ 2 లక్షణాల్లో నువ్వు విఫలమయ్యావమ్మ. అందుగురించి ఈ రోజు ఏంటంటే పిల్లలందరూ ఇక్కడ నీ 4 పిల్లల కన్నా తల్లిగా నీకు ఒక పేరు మాత్రమే మిగిలింది, పిల్లలు మాత్రం ఇటువైపు కూర్చున్నారు. దానికి వీళ్ళందరూ ఏ విధంగా చేశారు, ఏ విధంగా వాళ్ళ మైండ్ మలిచేశారు అనేటటువంటి అంశాన్ని పక్కన పెడితే కనుక దీనికి చాలా వరకు కారణం నువ్వే. ఎప్పుడైతే కనుక మీ హస్బెండ్ చనిపోయాడో ఆ తర్వాత నీ యొక్క సెల్ఫ్ కంట్రోల్, నీ మీద నీకు ఉండేటటువంటి కంట్రోల్ అన్నది తగ్గిపోయింది. నువ్వు బయట ప్రపంచాన్ని నమ్ముకున్నావు, ఇంట్లో తక్కువ సమయాన్ని గడిపావు. వీళ్ళు ఎంత హింస పెట్టారు, బాధ పెట్టారు అన్నది కాదు, నీ యొక్క హక్కు, నీ పిల్లలు అన్నది నీ యొక్క హక్కు. నీ పిల్లల్ని నీ మీద ఒకప్పుడు నిజంగా ప్రేమ పెంచుకుంటే కనుక ఆ ప్రేమని తొలగించేటటువంటిది కానీ ఆ ప్రేమని తగ్గించేటటువంటి శక్తి ప్రపంచంలో ఏ శక్తికి లేదు. అంటే ఏంటంటే ఇది నీ చేతులారా నువ్వు ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసుకుని ఈ పిల్లలు కూడా నీకు కాకుండా చేసుకున్నావు అనేటటువంటిది నేను ఇక్కడ చెప్పేటటువంటి అంశం అమ్మా. నువ్వు 2వ పెళ్లి చేసుకుంటే ఏ పిల్లవని చెప్పుచ్చు కొట్టకుండా ముద్దు పెట్టుకుంటుందా? మేడం అబద్ధాలు చెప్తే నేను నాశనం పోతాను మేడం. నువ్వు అవసరం మాట్లాడద్దు. ఎవరితో ఎట్లా ఒక బిడ్డను ఎట్లా పుట్టించినావు నువ్వు? మేడం చెప్పు తీసుకో కొట్టండి మేడం మీరు. నువ్వే మీరందరూ కలిసి పూసుకొని తిరిగారు ఎన్నాళ్ళు, ఇప్పుడు వచ్చింది మీకు కొత్తగా. ఏ రోజు పెళ్లి చేసుకున్నా రోజు తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఉండాలి పోలీస్ స్టేషన్లో. 5 ఏళ్ళు పక్కన పెట్టుకొని పక్కన కాపురం చేయించి 3 పిల్లల్ని కనిపించి ఈ రోజు వచ్చి మాట్లాడుతున్నారు మీరు. మొహం చూస్తే తెలియట్లేదు ఎవరేం మాట్లాడుతున్నారో. తల్లి నలుగురు మార్చిన కాళ్ళు పట్టుకున్నప్పుడు తెల్లని ఎవరిని కొట్టినావు?